యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగినప్పుడు జన్మకర్మ రహితుడనైన నేను నన్ను నేను సృజించుకుందును. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరమునర్చుటకు నేను ప్రతి యుగమున అవతరించునని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునికి చెప్పి ఉన్నాడు. దశావతారాలైన మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహ అవతారాలు సత్యయుగంలో, వామన, పరశురామ, శ్రీరామ అవతారాలు త్రేతాయుగంలో, బలరామ, శ్రీకృష్ణ అవతారాలు ద్వాపర యుగంలో ఆవిర్భవించాయని, అదేవిధంగా కల్కి అవతారము కలియుగాంతం ఆవిర్భవిస్తుందని పురాణవచనం. దశావతారాల్లో మొట్టమొదటిదైన మత్స్యము మహామీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో వేదాల్ని దొంగిలించిన సోమకుణ్ణి వధించి సకల బీజాల్ని, సకల వేదాలను తన మూపు ధరించి రక్షించింది. నాలుగవ అవతారమైన శ్రీ నృసింహావతారం తన భక్తుని మాట నిజం చేయటానికి భక్తుడు కోరిన విధంగా సర్వాంతర్యామి అయి ఉండి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు, హిరణ్యకశిపును సంహరించుటకు సగం మానవ రూపం, సగం మృగరూపం దాల్చి భక్తుల సంరక్షకుడిగా అవతరించారు. ఈ రెండు అవతారాలు కలిసి స్వయం వ్యక్తమైన క్షేత్రమే శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రము. పూర్వం ఋషులు తపస్సు చేయుటకు జన సంచారం లేని ప్రశాంతమైన వాతావరణం కొరకు వెతుకుతూ ఈ కొండకు చేరుకున్నారు. తపస్సు చేయుటకు అనువైన ప్రదేశమని భావించి ఆ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కొరకు తపస్సారంభించారు. ఇంతలో అసురులు ఋషుల తపస్సు భంగం చేయుటకు ప్రయత్నించగా ఆ ఋషులు తమ తపోశక్తితో ఆ స్వామిని ప్రార్థించగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ఆ స్వామి ఆనాడు హిరణ్యకశిపుని సంహరించుటకు స్తంభం నుంచి వచ్చినట్లుగా ఈ అసురులను సంహరించుటకు కోనేరులో గల మత్స్య అంశతో అసుర సంహారం చేశారు. అసుర సంహారం తరువాత ఉగ్రరూపంలో ఉన్న ఆ స్వామిని ఋషులు శాంతించమని కోరగా భక్త రక్షకుడైన ఆ లక్ష్మీనరసింహస్వామి వారు శాంతించి ఋషుల కోరిక మేరకు ఈ క్షేత్రంలో శంఖు చక్రధారి అయి మత్స్యాకార సాలగ్రామ రూపంలో తన భక్తులను అనుగ్రహించుటకు స్వయం వ్యక్తమయ్యారు. ఆ స్వామి అంశ వల్ల కోనేరులో గల మత్స్యాలకు తిరునామము అనుగ్రహించబడినది. స్వయం వ్యక్తమైన ఆ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆ ఋషులు పలు విధాలుగా సేవించి తరించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారం వలె అనుగ్రహిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామి మత్స్యాకార సాలగ్రామ రూపంలో మరియు కోనేరులో గల తిరునామము దాల్చిన మత్స్య రూపంలో తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ స్వామి తన భక్తులు తెచ్చిన నైవేద్యాన్ని స్వయంగా మత్స్య రూపంలో స్వీకరిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున స్వామి స్వయం వ్యక్తమైనందున ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. స్వామి స్వయం వ్యక్తమైన పౌర్ణమి రోజున ఈ స్వామిని సేవించి గిరి ప్రదక్షిణ చేసిన ఎడల స్వామి అనుగ్రహం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. దర్శించండి, తరించండి.